పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 5,39,187. అందులో టీచర్లు 1,60,000 మంది వేశారు. ఇందులో వైసీపీకి 60,000 ఓట్లు పడి ఉండవచ్చు అన్నటువంటి అంచనా వాట్సాప్లో సర్క్యులేట్ అవుతుంది. అలాగే పోలీసులు 1,30,000 ఓటింగు, ఇందులో కేవలం 50,000 మాత్రమే వైసీపీకి పడి ఉండవచ్చు అన్నటువంటి అంచనా. రెవెన్యూ అధికారులు 60,000 ఓటింగ్ ఉంటే అందులో వైసీపీకి 20,000 ఓటింగ్ పడి ఉండవచ్చు అన్నటువంటి అంచనా. సచివాలయం ఉద్యోగులు 50,000 ఓటింగు, ఇందులో 40,000 వైసీపీకి పడి ఉండవచ్చు అన్నటువంటి అంచనా. ఇతర శాఖ ఉద్యోగులు 44,216, అందులో వైసీపీకి 20,000 ఓటింగ్ పడి ఉండవచ్చు అన్నటువంటి అంచనా. ఇది వాట్సాప్లో సర్క్యులేట్ అవుతుందయ్యా, దీనికి నాకు సంబంధం లేదయ్యా. మొత్తం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 4,44,216, ఇందులో వైసీపీకి 1,90,000 ఓటింగ్ పడుతుంది అన్నటువంటి అంచనా. అదనపు పోస్టల్ బ్యాలెట్ హోమ్ ఓటింగ్ వివరాలు చూస్తే వృద్ధులు 13,755, ఇందులో వైసీపీకి 12,000 ఓటింగ్ పడినట్లు అంచనా. ఎమర్జెన్సీ కార్మికులు 27,100 మంది ఉన్నారు, ఇందులో వైసీపీకి 14,000 ఓటింగ్ పడినట్లు అంచనా. వికలాంగులు 12,718 మంది, వైసీపీకి 11,000 ఓటింగ్ పడినట్లు అంచనా. సర్వీస్ ఓటర్లు 41,398, ఇందులో వైసీపీకి 20,000 ఓటింగు పడినట్లు అంచనా వేస్తున్నారు. ఓవరాల్గా చూసుకుంటే వైసీపీకి 2,47,000 ఓటింగు పడినట్లు అంచనా వేస్తున్నారు. టీడీపీకి 2,92,000 ఓటింగు పడినట్లు అంచనా వేస్తున్నారు. అంటే దగ్గరగా 45,000 ఓటింగు వైసీపీ కన్నా టీడీపీకే ఎక్కువగా పడినట్లు వాట్సాప్లో సర్క్యులేట్ అవుతుండడం మనం చూస్తున్నాము. అది పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్కి సంబంధించిన వివరాలు. ఇక్కడ సచివాలయం ఉద్యోగులు 50,000 ఓటింగ్ మాత్రమే పడింది అన్నటువంటిది అంచనా ఇక్కడ కనిపిస్తూ ఉంది. మరి అది పరిస్థితి.